వెల్కమ్ టు 9+ న్యూస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడ హైడ్రా వాళ్ళు మరియు రక్షణ సిబ్బంది ఇక్కడైతే ఆ బిల్డింగ్ ఏదైతే కూలిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్ ఉందో దాన్ని డెమాలిష్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఎక్కడ కూడా పక్క బిల్డింగ్లకి ఎక్కడ కూడా కనీసము కించిత్తు కూడా క్రాక్ రాకుండా నీట్గా డెమాలిష్ చేయడానికి స్టెప్ బై స్టెప్ పై నుండి కింద వరకు ఎవరికి హాని కలగకుండా ఈ డెమాలిష్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బాహుబలి క్రేన్ అయితే వచ్చింది. బాహుబలి క్రేన్తోనే కార్యక్రమం అయితే నిర్వహించారు. సో దీనిపైన అధికారులు అయితే ఎవరైతే ఈ బిల్డింగ్ ఇలాంటి నాసిరకమైన బిల్డింగ్ కట్టి ఎవరైతే ఇక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందో దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది, మెమో జారీ చేయడం జరిగింది. సయ్యద్ సాదిక్ అనే బిల్డర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఏదైతే ఆ 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందో దాని యొక్క 2 పిల్లర్లు కూడా నాలాలో ఉండడం నిజంగా ఆశ్చర్యదగిన విషయము. సో దాని మూలంగానే ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. మరియు G+1 G+2 పర్మిషన్స్ ఇచ్చిన చోట వీళ్ళు 5 అంతస్తులు 6 అంతస్తులు 7 అంతస్తుల భవనాలు ఎలా నిర్మిస్తారని ఇక్కడ ఉన్న ప్రజలైతే అడుగుతున్న పరిస్థితి మేము చూడొచ్చు. ఇక్కడ బిల్డింగ్ అయితే పూర్తిగా డెమాలిషన్ కావడానికి ఇంకా టైం పడుతుంది. ఒకేసారి డెమాలిష్ చేస్తే భారీ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చుట్టూ ఇంకొన్ని ఫ్యామిలీ బిల్డింగ్స్ మరియు హాస్టల్స్ మరియు కొన్ని ఓయో రూమ్స్ ఇలాంటివి ఉన్నాయి. సో దానికోసం స్టెప్ బై స్టెప్ నీట్గా నిర్విరామంగా కృషి చేస్తూ హైడ్రా అధికారులు అయితే కూలుస్తున్నారు. సో చూడాలి ఇది ఏ విధంగా ఎక్కడ కూడా కించిత్తు కూడా పక్క బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ రాకుండా నీట్గా కూల్చేస్తారా లేకుంటే ఏమైనా చిన్న డ్యామేజ్ జరుగుతుందా అనేది ఇంకా వేసి చూడాలి. ప్రభుత్వాధికారులు అయితే పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మరియు ఇక్కడైతే ఈ అంజయ్య నగర్ ఉన్న ప్రాంతంలో మోర్ దెన్ 200 మీటర్స్ ప్రిమిసెస్లో ఎక్కడ కూడా పబ్లిక్కి ఎంటర్ కానికుండా చాలా జాగ్రత్తగా ఈ డెమాలిష్ ప్రక్రియ అయితే చేస్తున్నారు. మరియు ఇక్కడ ఉన్న ఇక ప్రజలైతే ఎవరైతే ఆ దరిదాపులో ఉన్న బిల్డింగ్స్లో హాస్టల్స్లో విద్యార్థులు ఉన్నారో ఎవరైతే అక్కడ పబ్లిక్ అయితే ఉన్నారో ఎవరైతే అక్కడ ప్రజలైతే ఉన్నారో వాళ్ళనైతే ఇప్పటికే ఖాళీ చేసి వేరే చోటికి పంపించడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ డెమాలిష్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు అయితే ఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సో ప్రభుత్వ రక్షణ దళాలు మరియు అన్ని శాఖలకు సంబంధించిన రక్షణ దళాలు నిర్విరామంగా అర్ధరాత్రైనా కూడా ఈ పని అయితే చాలా చాకచక్యంగా చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. కానీ ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ వేరే బిల్డింగ్స్ పైన పడుతుందో అన్న కాస్త భయం కూడా ఇక్కడ ప్రజల్లో ఉంది. కానీ ఎక్కడ కూడా పొరపాటుగా 1 మిస్టేక్ కూడా జరగకుండా నీట్గా బిల్డింగ్ని కూల్చాలని స్టెప్ బై స్టెప్ బాహుబలి క్రేన్తో కూలుస్తున్న ఘటన అయితే మేము చూస్తున్నాము. సో ఈ ప్రక్రియ ఇదంతా పూర్తయ్యేంత వరకు ఇంకా 2-3 గంటల సమయం పట్టచ్చని అధికారులు అయితే చెప్తున్నారు. మరియు ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఇక్కడున్న 200 మీటర్స్ ప్రిమిసెస్లో ఎవరిని రానియద్దని అయితే అధికారులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరి ఇక్కడున్న ప్రజలైతే సో ఇంత ఘోరమైన ఘటనకు కారణమైన వ్యక్తుల్ని ప్రతి ఒక్కరిని భారీగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. కేవలం సస్పెండ్లు అరెస్ట్లు అంటే శరమామూలు అయిపోయింది. ఇలాంటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సో ఇలాంటి బిల్డింగ్స్ చాలా చోట్ల హైదరాబాద్ సిటీలో అటు రంగారెడ్డి సిటీలో కూడా ఉన్నాయి. వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి బిల్డింగ్స్ని డెమాలిష్ చేయాలి. మరి బిల్డింగ్స్ పర్మిషన్ని ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? G+1 ఇస్తే G+1 కట్టాలి, G+2 పర్మిషన్ ఇస్తే G+2 కట్టాలి. మరియు ఏ టైప్ ఆఫ్ పర్మిషన్ ఇస్తే ఆ విధంగానే బిల్డింగ్స్ కట్టే విధంగా సో ప్రభుత్వ అధికారులు కూడా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడైతే ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్ రెడ్డితో సయ్యద్ అహ్మద్, 9+ న్యూస్.